ఇక ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు ప్రభుత్వం అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న 252 జీవోను రద్దు చేయాలని TUWJF ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇక డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులంటూ విభజించి 2 రకాల కార్డుల విధానానికి రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు గుర్తింపుగా 23,000 అక్రిడేషన్లు అందిస్తే దాంట్లో 10,000 అక్రిడేషన్లు తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఇక జర్నలిస్టులకు అన్యాయం చేస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏర్పడక ముందే 10,000 మందితోటి జర్నలిస్ట్ జనరాజ్ జాతర జరిగింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆయన ప్రకటించినారు ఏమనంటే, జర్నలిస్టులు అంటే రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరూ వస్తారు కనుక వీళ్ళందరికీ కూడా మేము అక్రిడేషన్లు ఇస్తామని ప్రకటించినట్టుగానే ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా అకాడమీ ఏర్పాటు చేసి ఆ మీడియా అకాడమీలో స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఆయన ఈ పాలసీని ప్రకటించినాడు. దాదాపుగా 23,000 అక్రిడేషన్లు ఇచ్చింది. ఇప్పుడున్న 250 జీవోలో జరిగిన అన్యాయం ఎక్కడ అంటే, ఒక విభజన చేసినారు. రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులు, వీళ్ళకు మీడియా కార్డులు. ఈ విభజన ఎందుకనేది అర్థం కాదు. ఇది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు, మేము సాధించుకున్న హక్కు. మా సాధించుకున్న హక్కును తీసుకోకండి. మీరు కొత్తగా ఇవ్వకండి, మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి 250 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు, ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం, గుర్తుపెట్టుకోండి. 252 జీవో అనే దాని వల్ల 10,000 వరకు తగ్గించి మీరు ఇద్దామనుకుంటున్నారు, అది చెల్లదు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి, మీడియా కార్డులు అనే విభజన రాకూడదు. అట్లాగే నియోజకవర్గ స్థాయిలో విలేకరులకు కూడా ఇవ్వాలి. ఇంతకు ముందున్న 23,000 అక్రిడేషన్లు అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము జర్నలిస్టులం ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ కంటే, మా వాళ్ళని అరెస్ట్ చేసి ముషీరాబాద్కు తీసుకొచ్చినారు. ఇట్లా అరెస్ట్ చేయడం, గొంతును అణిచివేసిన గొంతులు ఏమైతే మీకు తెలుసు బాగా. అణిచివేసే గొంతులు అవి బంతిలా తిరగబడతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఉద్యమం ఆగదు. మా అక్రిడేషన్లు మా హక్కు భుక్తం. మేము తెలంగాణ ఉద్యమంలో సాధించుకున్న హక్కు కాబట్టి దానికోసం ఎంతకైనా పోరాడతామని మరొక్కసారి చెప్తూ, జై TUWJ.